యేసునందు ప్రియులైన మీ అందరికీ మా వందనములు. గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ వారు సమర్పిస్తున్నటువంటి క్రీస్తు సందేశంలోని కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు ఒక మధుర గీతం విన్న తరువాత మన డాక్టర్ జాన్ ప్రసాదరావు శ్రీవెళ్ళ గారు మనకి దైవ సందేశాలు అందిస్తారు. అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో దేవుని గూర్చిన జ్ఞానము లేదాయి, సత్యము కనికరము అసలే లేకపోయే, దేవుని ధర్మశాస్త్రము మరచిపోయారే. అయ్యో దేశము ప్రలాపించుచున్నది, దేశము ప్రలాపించుచున్నది. అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. కలిగిన కొలది అధిక పాపం చేయుచు, ఆ పాపమునే ఆహారముగా చేయుచు, కలిగిన కొలది అధిక పాపం చేయుచు, ఆ పాపమునే ఆహారముగా చేయుచు, నశించిపోవుచున్నారే జనులు, నశించిపోవుచున్నారే జనులు, జ్ఞానమునే విసర్జించుచున్నారే, జ్ఞానమునే విసర్జించుచున్నారే. అయ్యో అయ్యో అయ్యయ్యో. దేవుని గూర్చిన జ్ఞానము లేదాయి, సత్యము కనికరము అసలే లేకపోయే, దేవుని ధర్మశాస్త్రమును మరచిపోయారే. అయ్యో దేశము ప్రలాపించుచున్నది, దేశము ప్రలాపించుచున్నది. అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. ఆకాశ పక్షులు జలచరములన్నీయు, అవని జనులెల్లా క్షీణించుచున్నారే. ఆకాశ పక్షులు జలచరములన్నీయు, అవని జనులెల్లా క్షీణించుచున్నారే. ఇకనైనా దైవ జ్ఞానము కలిగి ఉంది, ఇకనైనా దైవ జ్ఞానము కలిగి ఉంది,
మనసునుందురా ఓ మానవా, మారు మనసునుందురా ఓ మానవా, మానవా, మానవా. దేవుడి నూచిన జ్ఞానము లేదాయి, సత్యము కనికరము అసలే లేకపోయా, దేవుని ధర్మశాస్త్రం మరచిపోయారే. అయ్యో దేశము ప్రలాపించుచున్నది, దేశము ప్రలాపించుచున్నది. అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. ప్రతి మానవునికి తన జీవితంలో ఒక గురి అనేది ఉండాలి. ఆ గురినే లక్ష్యము అని కూడా అంటారు, లేక తదేక దృష్టిని కూడా అనొచ్చు. జీవితం అంతా దేనైతే నమ్ముతామో దాని వైపే దృష్టి ఉంచాలి. ఏది సాధించాలనుకుంటామో దాని మీదనే దృష్టి ఉంచాలి. దాన్నే గురి అంటారు. ఒకవేళ ఆ గురి తప్పితే లక్ష్యం కూడా తప్పినట్లే సమా. దావీదు నీవుండగా లోకములోని నాకు ఏదీ అక్కర్లేదన్నాడు. దేవుని మీదే గురి పెట్టుకున్నాడు, దేవుని మీదే గురి. అందుకని దావీదు ఇంకొక మాట కూడా అంటాడు, కీర్తనలో 16లో 8వ వచనంలో ఒక మాట అంటాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అంటాడు. సదాకాలము యెహోవా యందు నేను నా గురి నిలుపుచున్నాను అంటాడు. నిత్యము ఆయన యందే గురి నిలిపినాడు. యుద్ధంలో గాని, కష్టాలలో గాని, ఇరుకులలో గాని, ఇబ్బందులలో గాని తన కనుదృష్టి అంతా కూడా దేవుని వైపే ఉన్నాడు, దేవుని ఆశ్రయించినాడు. అందుకే నీ ఉండగా నాకు లోకములోనిది ఏది అక్కర్లేదన్న దావీదు ఒకనాడు తన కనుదృష్టి తప్పిపోయింది. దాన్ని ధ్యానం చేసుకుందాం. గురి తప్పినా అనే మాట చూసుకుందాం. చూడండి, కీర్తనలు 38వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టి తప్పిపోయెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రములు నాయన. చదవబడిన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. వాక్యము చెప్పుచుండగా నీ పరిశుద్ధాత్మక్రియ జరిగించండి. వాక్యం విన్న ప్రతి బిడలపై నీ ఆత్మ కుమ్మరించండి ప్రభువా. గురి తప్పినందువలన ఎలాంటి నష్టాలు, ఏమి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకునేటట్లుగా నీ ఆత్మక్రియ జరిగించమని యేసు ప్రభు నామం పేరట ఏడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి చదువుకుందాం. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టి తప్పిపోయెను. దావీదు తన జీవితంలో ఎల్లవేళలా దేవుని మీదే దృష్టి ఉంచినాడు. గొర్రెల దొడ్డిలో నుంచి దావీదును దేవుడు బయటికి నడిపించినాడు. ఆ కృతజ్ఞత తనకు ఉన్నది సుమా. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నానన్నాడు. అందుకే నీవుండగా నాకు లోకములోని ఏది అక్కర్లేదు ప్రభు అన్నాడు. సమస్తం ఆయన మీదే ఆధారపడినాడు. తన కనుదృష్టి అంతా కూడా ఆయన మీదనే, ఆయన తన గురి అంతా కూడా ఆయన మీదేనే కనుక ఆయన ఎన్నడూ భయపడలేదు. ఒకసారి యుద్ధం వచ్చినప్పుడు ఫిలిస్తీయుడు 6 జానుడు మనిషి ఎదురుగా గొల్యాతు నిలబడినా తన కనుదృష్టి అంతా కూడా దేవుని యందే ఉంచినాడు. తన గురి అంతా కూడా దేవుని మీద ఉంచినాడు. కానీ శత్రువు మీద కానీ, శత్రువు యొక్క బలాన్ని బట్టి కానీ, శత్రువు యొక్క ఎత్తును బట్టి కానీ చూసి భయపడలేదు. యుద్ధము యెహోవాదే అన్నాడు. ఎందుకనగా తన దృష్టి అంతా కూడా దేవుని మీదే, తను నమ్మిన దేవుని మీదనే దృష్టి ఉంచినాడు. గురి అలాంటి దావీదు నా కనుదృష్టి తప్పిపోయిన అంటున్నాడు. దృష్టి అనేది తప్పిపోతే, కనుదృష్టి, గురి అనేది తప్పితే జీవితంలో ఎన్నో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటే గురి, ఒకటే లక్ష్యము, ఒకటే దృష్టి అనేది తదేక దృష్టితో విశ్వసించిన దాని మీదనే ఉండాలి సమా. కానీ ఇక్కడ దావీదు నా గురి తప్పిపోయేను అంటున్నాడు. ఏ విషయంలో తప్పిపోయినాడో చూసుకుందాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 11:1-4 చదువుకుందాం.
ఒకానొక దినమున ఒకానొక దినమున పొద్దుగుంక వేళ ఆ, దావీదు పడక మీద నుండి లేచి దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు మిద్దె మీద నడుచుచు పై నుండి చూచుచుండగా పై నుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ స్నానము కనపడెను. చేయుచున్న ఒక స్త్రీ కనపడెను. బాగా గమనించండి. ఎల్ల వేళలు సదాకాలం ఆయన మీదే దేవుని మీదే గురి పెట్టుకున్న మనిషి శ్రమలలో దేవుడే కనపడుతున్నాడు, కష్టాలలో ఆ దేవుడే కనపడుతున్నాడు, ఇరుకులలో ఇబ్బందులు తను నమ్మిన దేవుడే, ఆ సజీవుడైన దేవుడే, సర్వశక్తి గల దేవుడే ఆయన నిత్యం ఆయన కనపడుతున్న ఆ దావీదుకు ఒకనాడు స్నానము చేయుచున్న స్త్రీ కనపడింది. చూపులో మార్పు వచ్చేసింది, దృష్టిలో మార్పు వచ్చింది, గురిలో మార్పు వచ్చింది. తదేక దృష్టి చూడవలసిన వాడు ఆఖరికి ఎవరి వైపు చూడాల్సి వచ్చింది? స్నానము చేయుచున్న. ఇక్కడ బాగా గమనించండి. దేవుణ్ణి విశ్వసించిన దావీదు, దేవుని శక్తి కలిగిన, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి విశ్వసించిన ఆ దావీదు తదేక దృష్టితో చూడకుండా దేవుని వైపు కనుదృష్టి తప్పిపోయింది. మెద మీద తిరుగుతూ వసంతకాలంలో యుద్ధానికి పోవలసిన వాడు ఆఖరుకు మెద మీద తిరుగుతూ స్నానం చేయుచున్న స్త్రీని చూచినాడు. చూపు మారిపోయింది. అందమైన స్త్రీగా తనకు కనబడింది. అందాన్ని చూసినాడు, కానీ ఒకటి మాత్రం చూడలేకపోయినాడు. తన పొరుగువాని భార్యను ఆశించకూడదే, అది తప్పు కదా అని అనుకోనలేకపోయినాడు. అక్కడ గురి కొద్దిగా తప్పిపోయింది, కనుదృష్టి తప్పిపోయింది. దేవుని వాక్యానుసారంగా జీవించే దావీదు, వాక్యానికి లోబడిన దావీదు, దేవుని మీద గురి నిలుపుకున్న దావీదు తన కనుదృష్టి తప్పిపోయింది. సమా పొరుగువాని భార్యను చూడగలిగినాడు. ఎంత దౌర్భాగ్యం! పొరుగువాని భార్య అని కూడా అనుకోకుండా పాపము చేసినాడు. దాని వలన ప్రతిఫలము ఎలాంటి భయంకరమైన ప్రతిఫలం! కొలిచిన కొలత కొలవబడుని వాక్యములో ఉంది. పొరుగువాని భార్యను ఆశించటమే కాకుండా, పొరుగువాని భార్యను కూడటమే కాకుండా ఆమె భర్తను యుద్ధములో పెట్టి చంపించినాడు. ఎందుకనగా ఆమె గర్భవతి అయిందని తెలుసుకొని ఆ గర్భాన్ని ఆమె భర్త మీద వేయాలనుకున్నాడు. కానీ ఆ భర్త యుద్ధ భూమిలో ఉండవలసిన నేను నా భార్య వద్దనే ఉండటం మంచిదా అని ఆయన భార్య దగ్గరికి వెళ్ళలేదు కనుక అతన్ని చంపించినాడు. కనుదృష్టి తప్పిపోయింది. దేవుని మీద గురి నిలిపిన వారికి తప్పిపోయినందువలన తన కడుపున పుట్టిన బిడ్డే తన ఉపపత్తులను కూడినాడు. కొలిచిన కొలత కొలవబడుతుంది. రహస్యముగా దావీదు పాపము చేస్తే తన కుమారుడు ఇశ్రాయేలులందరూ చూచుచుండగా మేడ మీద గుడారం వేసుకొని తల్లులను కూడినాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! కొలిచిన కొలత. సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏదైనా తప్పిదము చేస్తే, మనం ఏదైనా తప్పుడు కొలత కొలిస్తే తిరిగి ఆ కొలత మనకు కొలవబడుతుంది. కొలిచిన కొలతే కొలవబడుతుంది. పొరుగువాని భార్యను కూడిన వారికి వాక్యములు ఏముందంటే ఆ ప్రకారమే చూడండి నాశనమగుడు. సామెతలు 6వ అధ్యాయం 29వ వచనములో చూసుకుందాం. తన పొరుగువాని భార్యను కూడువాడు, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే చెడిపోవును. పొరుగువాని భార్యే అని అనుకోలేదు. దృష్టి మరలిపోయింది దావీదుకు. కనుదృష్టి తప్పిపోయింది. దేవుని మీద ఉండవలసిన కనుదృష్టి పొరుగువాని భార్య మీద పడి పాపము చేసినందువలన ఆఖరకు ఆ ప్రకారమే చెడిపోయినాడు. పొరుగువాని భార్యను కూడినందుకు తన భార్యను తన కడుపున పుట్టిన బిడ్డే కూడి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! పాపము ఇశ్రాయేలులో అలాంటి పాపము లేదు అనుకున్న సమయాన అలాంటి భయంకరమైన పాపంకి గురి అయిపోయినారు కనుదృష్టి తప్పటం వలన. కనుదృష్టి తప్పిపోయిన వారు ఇంకెవరో మనం తెలుసుకుందాం. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు, ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, కన్నులకు అందమైనదియు, ఏకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. బాగా గమనించండి. ఇక్కడ దేవుని మీద గురి పెట్టవలసిన వారు ఎలాంటి స్థితిలో పడి ఆఖరకు ఏమి సంపాదించుకున్నారో మనం చూస్తున్నాం. ఆదామనగా ఎర్రనివాడు, పురుషుడని కూడా అర్థం. దేవుని చేత నిర్మింపబడిన వాడని కూడా అర్థం.
అలాంటి ఆదామును దేవుడు సర్వలోకాన్ని మాటతో సృష్టించినాడు, కానీ మానవుడైన ఆ ఆదామును తన పోలిక చొప్పున చేసినాడు, తన యొక్క స్వరూపమును చొప్పున చేసినాడు. ఆ మానవునికి ఎంత ఆధిక్యత ఇచ్చినాడు చూడండి. కీర్తనలు 8వ అధ్యాయంలో దేవుని కంటే వాణ్ణి దేవుని కంటే కొంచెం చేసి ఉన్నావు, తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో మహిమా ప్రభావములు ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటిని ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గంలో సంచరించి వాటన్నిటిని వాని పాదముల కింద ఉంచి ఉన్నావు. చూడండి, మానవుని మీద ఎంత ప్రేమ. తన స్వరూపం చొప్పున చేసుకున్నాడు, తనకంటే కొంచెం తక్కువగా చేసుకున్నాడు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి చేతి పనుల మీద అన్నిటి మీద అధికారం ఇచ్చినాడు, పాదాల కింద పెట్టినాడు. ఇలాంటి ఆదాము, నిత్యము దేవుని సహవాసము కలిగిన ఆదాము భార్య హవ్వ ఇరువురు దేవుని మీదనే దృష్టి ఉంచినారు, దేవుని మీదే గురి ఉంచినాడు. కానీ ఒకనాడు గురి తప్పిపోయింది. దేవుని చూడవలసిన హవ్వ దేన్ని చూసెను? పండును చూసిన. ఆ పండు ఎలా కనపడింది? రమ్యముగా కనబడేను. తినకూడని పండు రమ్యముగా కనబడింది. తినవలసిన పండు అయితే ఏమో రమ్యముగా లేదు, కానీ తినకూడనిది రమ్యముగా కనపడింది. దేవుడు అన్నాడు, ఆ పండు తినదినమున నీవు చచ్చదవు అని దేవుడు సెలవిచ్చినా కూడా అన్ని ఫలాలు ఉండగా తినకూడని దాన్ని కన్నులెత్తి చూసినాడు. చూపు మారిపోయింది, దృష్టి తప్పిపోయింది. ఆ యొక్క పండు మీద పడింది హవ్వకు. ఆ పండు రమ్యముగా కనపడింది. దేవదూతల వలె ఉంటారని ఆశించింది. ఆఖరికి పండు తాను తిని భర్తకు ఇచ్చినింది. కానీ దృష్టి తప్పిపోయినందు వల్ల నష్టాలు ఏంటిదో మనం చూసుకుందాం. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు 15వ వచనం ఆమె సంతానమునకును వైరం కలగజేసును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద కొట్టుదు అని చెప్పి ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదను నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లలు కొందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దనని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడింది. నీ బ్రతుకు దినములన్నీయు చదవాలా, నీ బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు, అది మొండ్ల తుప్పలను గచ్చపదులను నీకు మొలిపించును. ఇక్కడ బాగా గమనించండి, కను దృష్టి తప్పిపోయింది. తినకూడని పండు మీద గురి పడింది. దాన్ని తినటం వలన దేవదూతల వలె ఉండాలని ఆశించింది. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనుకున్నది, దేవదూతల వలె మాదిరిగా ఉండాలని. పండు తిని ఆఖరికి ఏమి సంపాదించుకున్నది? పాపము, మరణము, దుఃఖము, ఆయాసము, ముండ్ల పొదలు, గచ్చ పొదలు. కను దృష్టి తప్పిపోయినందు వల్ల ఎంత దౌర్భాగ్యమో చూడండి. దేవుని నమ్మిన బిడ్డలు ఎల్ల వేళలో కను దృష్టి అంతా కూడా ఆయన మీదనే ఉండాలి, కానీ ఆయన మీద ఉండవలసిన చూపు ప్రక్కకు మరలిస్తే చాలా దెబ్బసమా. ఈనాడు దేవుని నమ్మిన బిడ్డలు ఆయన మీద ఉంచలేకపోతున్నారు గురి. చూడండి, గురి ఉండి ముందుకు నడవవలసిన వారు గురి తప్పి ఏం చేస్తున్నారు? నిర్గమకాండం 32వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు వచ్చి